రాజ్ తరుణ్‌తో ఎలా ఉంటదండి? రాజ్ తరుణ్ మేము విన్నది ఏందంటే, రాజ్ తరుణ్ సరింగా ఫోన్ లిఫ్ట్ చేయడు, సరింగా ఆన్సర్ చేయడు, లొకేషన్‌కి టైంకి రాడు. ఇయన్నీ ఉన్నాయి అతని మీద కంప్లెయింట్స్. ఓకే. ఎక్కడో చెప్పినవే నాకు ఓకే. ఓకే. నేను హ్మ్. ఫోన్‌కి ఆన్సర్ ఇవ్వడం అనేది. ఇయన్నీ ఎంతవరకు కరెక్ట్? 2 యాజ్ ఎ మీ ఫ్రెండ్ కాబట్టి అదే అదే తప్పుగా ఇప్పుడు చెప్పుకోకుండా అదే ఇప్పుడు నేను ఫ్రెండ్గా అన్నాను కాబట్టి వెనకేసుకొస్తున్నానని అనుకుంటారేమో హ్మ్. కానీ బట్ ఫోన్ ఎత్తకపోవడం అనేది కొంచెం ఉంటుంది సార్. హ్మ్. ఎందుకంటే రకరకాల మంది చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. హ్మ్. హీరో అన్నాక తెలుసు కదా మీకు. అవును. ఎవరెవరో ఫోన్లు చేస్తారు. ప్రతి ఒక్కడు నా దగ్గర కథ ఉంది నీకు లైఫ్ ఇస్తానంటారు. అంటే చాలా ఇరిటేషన్గా ఉంటాయి అవును. ఫోన్లు. అవును. సో అది నాకు మాత్రం ఫోన్లు ఎత్తకపోవడానికి కారణం అయితే నా దగ్గర తెలుసు. హ్మ్. బట్ షూటింగ్ అనేసరికి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అండి నైట్ అంతా డైరెక్టర్గా నేను ఏమనుకుంటాను చిన్న సినిమా చేస్తున్నాను అనుకోండి నైట్ అంతా షూట్ రెండింటి చేసి పొద్దున్న 6 గంటలకు వచ్చే డార్లింగ్ షూట్ అయిపోవాలంటాడు. యాక్టర్గా అతనికి నాకు తర్వాత అర్థమైంది. హ్మ్. నైట్ అంతా షూట్ చేసి 2 గంటలకు పొద్దున్నే లేస్తారు మొహం బాగోదు షూటింగ్ అవును. సో నాకు ఇప్పుడు అలాంటి ప్రాబ్లం అవి మనం ఏంటంటే బయట నుంచి వస్తాం యాజ్ హ్మ్. యాక్టర్గా యాక్టర్ ప్రాబ్లం చూడడం అనమాట. యెస్. యెస్. సో దానివల్ల కొంచెం కంప్లైంట్ వచ్చి ఉండొచ్చు హ్మ్. అంతే తప్ప నాకు తెలిసి నా 2 సినిమాలకి నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు సార్. హ్మ్. హ్మ్. వస్తే మళ్ళీ నేను రెండో సినిమా ఎందుకు చేస్తాను. హ్మ్. అంటే లైక్ మరీ అంత కంప్లైంట్ ఉంటే అన్నపూర్ణ హ్మ్. సుప్రియ అవును. గారు అవ్వచ్చు ఎందుకు చేస్తారు. హ్మ్. ఉయ్యాల జంపాల చేశారు తర్వాత అవును. ఇంకొక రంగులు రాట్నం అని ఒక సినిమా చేశారు. ఎందుకు మూడో సినిమా హ్మ్. అనుభవించే రాజా రాస్తారంతో అవును. లైక్ ఎందుకు చేస్తారు అంటే అంత కంప్లైంట్గా ఉంటే మనిషి షూట్కి రాడు టైంకి అనేది. హ్మ్. బట్ అది అది నేను ఫోన్లు ఎత్తకపోవడం అనేది ఒక అంటే అది ఇంకోటి కూడా చెప్తానండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే అవతల మనుషులు పెట్టి కూడా కొన్ని బిహేవ్ చేస్తారు. హ్మ్. యాక్టర్స్ అవ్వచ్చు ఎవరైనా మేబీ అలాంటి వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు తప్పు చెప్పకుండా ఓకే. అవతల వాళ్ళు కంప్లైంట్ హ్మ్. చెప్తారు కదా అలా కూడా అయి ఉండొచ్చు అంతే. సార్ అతనుకున్న యాక్టింగ్ మంచి హ్మ్. యాక్టర్ హ్మ్. రాజ్ తరుణ్. హ్మ్. అతనుకున్న టైమింగ్‌కి మీకులాగా అసిస్టెంట్ హ్మ్. డైరెక్టర్‌గా హ్మ్. వచ్చాడు. హ్మ్. మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. హ్మ్. అటువంటిది ఎక్కడో మంచి స్టేజ్‌లో ఉండాలి. హ్మ్. ఆ స్టేజ్‌కి రాలేదు. కారణం ఏంటి? యాస్ ఎ ఫ్రెండ్‌గా చెప్పండి. హీరోగా పక్కన హ్మ్. పెట్టండి. హ్మ్. యాస్ ఎ ఫ్రెండ్‌గా హ్మ్. మీరు అతను చూసారు. అతని కెరియర్‌ని చూసారు. హ్మ్. వేల జంపాల దగ్గర నుంచి చూసారు. హ్మ్. అతని కాంట్రోవర్సీస్ మనకొద్దు అసలు. అది పక్కన అదే అదే. పెట్టండి. అతను మంచి ఆర్టిస్టు, టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. అతని స్టేచర్‌కి, అతని యాక్టింగ్‌కి మంచి పొజిషన్‌లో ఉండాలి. ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అందులో యాక్టర్ డౌట్ యాక్టర్. లేదు. హ్మ్. మంచి పొజిషన్ హ్మ్. లేకపోవటానికి రీజన్ ఏంటి? ఎక్కడ అంటే తగ్గింది? ఒకటండి ఇక్కడ మనం తీసుకున్న డెసిషన్ రైట్ అయిందనుకోండి హ్మ్. సక్సెస్ అయిందనుకోండి హ్మ్. అది రైట్ రైట్ అవుతుంది. హ్మ్. మనం తీసుకున్న టైం ఫెయిల్ అయిందనుకోండి అది హ్మ్. రాంగ్ అవుతుంది. హ్మ్. సో తను పర్సనల్గా కొన్ని కథలు సెలక్షన్ అవ్వచ్చు హ్మ్. మేబీ. ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మంచి సినిమా మేము మంచి సినిమానే చేస్తాం అలా రకరకాల సినిమాలు హ్మ్. అనుకొని చేయొచ్చు అవి అనుకున్నంత రేంజ్ రాకపోయి సార్ హ్మ్. హిట్ అవ్వకపోవచ్చు. హ్మ్. హిట్ అవ్వపోయేసరికి ఆబ్వియస్లీ ఏమంటారండి అవును. అంటే అక్కడ నుంచి డెసిషన్ తప్పు అంటారు అంటున్నాను. సో హ్మ్. అలాగే అంటున్నారు మీరు అని నేను అంటాను. సో తను సో ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. హ్మ్. ఒక్కొక్కసారి టైం రాంగ్ టైం వచ్చు లేదా రాంగ్ సెటప్‌లో హ్మ్. ఎళ్ళుండొచ్చు. అలాంటివి ఏమైనా జరిగుండొచ్చు అని నేను అనుకుంటున్నాను.